వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి బైడెన్ గారు తైవాన్ దేశానికి సపోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే వారి యొక్క సహాయం కోసం గ్రాంట్ అనేది కేటాయించడం జరిగింది అమెరికా. సో ప్రచ్ఛన్న యుద్ధం లాగా పరోక్షంగా తైవాన్కి సహాయం చేయడం ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే చైనా మీద గెలవడానికి తైవాన్కి సహాయం, ఆర్థిక సహాయం అనేది యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అమెరికా వాళ్ళు ఎంత గ్రాంట్ అనేది కేటాయించడం జరిగిందంటే $567 మిలియన్ అంత అమౌంట్ అనేది తైవాన్కి సహాయం ఇవ్వబోతున్నారు. ఎందుకోసం సహాయం ఇవ్వబోతున్నారంటే తైవాన్ ఏదైతే ఉందో అది చైనాకి ఇక్కడ ఉంటుందన్నమాట. దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో దానిలో ఉండేటువంటి చిన్న దీవి లాంటి ఒక దేశమే తైవాన్ అన్నమాట. ఇది చైనా నుంచి ఎవరైతే చైనా యొక్క అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను తట్టుకోలేకపోయారో వాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళే తైవాన్ ప్రాంతంలో జీవిస్తున్నారన్నమాట. చైనా ఎప్పుడు కూడా తైవాన్ మాది అని క్లెయిమ్ చేస్తుంది. కానీ తైవాన్ ఏం చెప్తుందంటే తైవాన్ మేము ఒక గణతంత్రం అంటే మమ్మల్ని మేమే పాలించుకుంటున్నాం, మాకు మేము స్వతంత్రంగా జీవిస్తున్నామని తైవాన్ చెప్తుంది. కానీ చైనా ఏంటంటే ఎప్పటికైనా సరే తైవాన్ని చైనాలో కలిపేసుకోవాలి అని భావిస్తుంది అనమాట. సో చైనాకి యుఎస్కి పడదు కాబట్టి యుఎస్ వాళ్ళు సహాయం చేసి తైపేకి నథింగ్ బట్ తైవాన్కి సహాయం చేసి యుఎస్ వాళ్ళు చైనాతో పోరాడడానికి ఈ యొక్క ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ యుఎస్ సపోర్ట్ వాళ్ళు అంటే ఇక్కడ యుఎస్ వాళ్ళు ఏవైతే సహాయం ఇస్తున్నారో అది ఏ విధంగా అంటే డిఫెన్స్ ఆర్టికల్స్ అంటే యుద్ధ పరికరాలు కావచ్చు, అండ్ వాళ్ళకి ఏదైతే మిలిటరీ పరికరాలు అవసరమో వాటిని, అండ్ దాంతోపాటు కొంత అమౌంట్ గ్రాంట్, ఇవన్నీ కూడా సర్వీసెస్ కూడా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సామాగ్రి ఉందో వాటన్నిటి ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రి అనేది సప్లై చేయడము యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. మిలిటరీ ఎడ్యుకేషన్ కూడా ఏ యొక్క స్కిల్స్ని ఏ విధంగా వాడాలి, ఎలా యుద్ధం చేయాలి అనేటువంటి విషయం పరంగా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు తైవాన్కి సహాయం చేస్తుంది అనమాట. అండ్ బైడెన్ గారికి మంత్రివర్గంలో ఉన్నటువంటి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క రక్షణకి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ, ఆయుధాలన్నిటినీ కూడా సప్లై చేయడం అనేది చేస్తూ ఉన్నారనమాట. అండ్ యుఎస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ తైవాన్కి ఇస్తూ ఉన్నారు. సో తైవాన్కి సహాయం చేయడం అంటే ఇక్కడ చైనా మీద యుద్ధం ప్రకటించినట్టు అనమాట. అంటే చైనా మీద గెలవడం కోసమే యుఎస్ వాళ్ళు తైవాన్కి సహాయం చేస్తున్నారు. అండ్ యుక్రెయిన్కి సహాయం చేస్తున్నారు. యుక్రెయిన్కి ఎందుకు సహాయం చేస్తున్నారు? యుక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామ స్థితుల్లో ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నారు రష్యా మీద పోరాటం చేయడానికి. అలాగే ఇజ్రాయెల్కి కూడా సహాయం చేస్తున్నారు లెబనాన్ ప్రాంతాన్ని వాళ్ళల్లో కలుపుకోవడానికి. సో ఇలా ఏవైతే యుద్ధాలు ఉన్నాయో అక్కడ చాలా వరకు కూడా యుఎస్ వాళ్ళు వాళ్ళకి సహాయం అనేది మిలిటరీ పరంగా సహాయం, ఆర్థిక సహాయం రెండు కూడా చేస్తూ ఉన్నారనమాట. సో కొత్త రకమైనటువంటి క్యాట్ ఫిష్ రకం అనేది కనుగొనడం జరిగింది. దాని యొక్క రకం పేరు ఏంటంటే ఎక్స్టోస్మా అనమాట. ఎక్స్టోస్మా సెంటియోనే. సో ఇది ఏదైతే ఉందో ఇది ఎక్కడ కనుగొనబడిందంటే నాగాలాండ్ ప్రాంతంలో ఈ కొత్త రకమైనటువంటి క్యాట్ ఫిష్ అనేది కనుగొన్నారు. సో ఎవరు కనుగొంటారు, ఎవరు ఇట్లా కొత్త కొత్త జీవుల్ని కనుగొంటూ ఉంటారంటే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇటువంటి పరిశోధనలు చేస్తూ కొత్త రకమైనటువంటి జీవులు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, కీటకాలు వచ్చాయా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు పరిశోధనలు అనేవి చేస్తూ ఉంటారనమాట. కొత్త రకమైనటువంటి క్యాట్ ఫిష్ ఏదైతే ఉందో ఆ క్యాట్ ఫిష్ అనేది ఎక్కడ కనుగొనబడిందంటే నాగాలాండ్ ప్రాంతంలో కనుగొనబడింది అనమాట. అదే అండ్ దీని యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాని పేరు ఏదైతే ఉందో కొంచెం ఇంపార్టెంట్ అనమాట. కొత్త రకంగా ఒక జీవి వచ్చింది అంటే అది మన ప్రాంతంలో తిరుగుతుందంటే మనం దాని గురించి తెలుసుకోవాలి. ఇది కూడా ఒకటి ఇంపార్టెంటే. సో ఈ క్యాట్ ఫిష్ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ వచ్చేసి ఎగ్జోస్ట్మా సెంటియోనే. ఎగ్జోస్ట్మా సెంటియోనే అనేది ఈ క్యాట్ ఫిష్ యొక్క పేరు అనమాట. ఎక్కడ కనుగొన్నారు అంటే ఎక్కడ కనిపించింది అంటే శాస్త్రవేత్తలకి నాగాలాండ్లో ఉన్నటువంటి డిజ్కో లేక్ లివర్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క ఫిష్ అనేది కనిపించడం జరిగింది అనమాట. ఇది బారక రివర్ సిస్టంలో భాగంగా ఉన్నటువంటి డొజులేకే రివర్ ఆ యొక్క నదిలో ఇది కనిపించడం జరిగింది. అండ్ దీని గురించిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ చేప ఏదైతే ఉందో ఆ చేప యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ పబ్లిష్ చేశారు అంటే జూటాక్సియా అనేటువంటి జర్నల్ ఒకటి ఉంది. దాన్ని పబ్లిష్ చేసేది ఎవరంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ జర్నల్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క జర్నల్లో
ఈ జూటాక్సీ అనేటువంటి జర్నల్లోనే ఈ యొక్క కొత్త రకమైనటువంటి క్యాట్ ఫిష్కి సంబంధించినటువంటి డేటా అనేది రిలీజ్ చేశారనమాట. అండ్ దీనిలో కోహిమా సైన్స్ కాలేజ్ వాళ్ళు కూడా దాన్ని కనుగొన్నటువంటి బృందంలో ఉన్నారనమాట. అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సహాయంతో వాళ్ళు కూడా అక్కడ కొత్త రకమైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈ కొత్త రకమైనటువంటి క్యాట్ ఫిష్ అనేది కనిపించింది అనమాట. దీనికి ఈ యొక్క రకానికి ఈ క్యాట్ ఫిష్ రకానికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు FF9871 అనేటువంటి పేరు అనేది పెట్టడం జరిగింది. అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి 75.88 mm సైజులో దీన్ని గుర్తించారనమాట. సో క్యాట్ ఫిష్ యొక్క పేరు వచ్చేసి ఎగ్జోస్టమా సెంటియోనే ఎక్కడ కనిపించిందంటే నాగాలాండ్లో కనిపించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు దర్శిని అనేటువంటి స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. ఈ దర్శిని స్కీమ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ టూర్స్ అనేవి కేటాయించడం కోసం. అంటే స్టూడెంట్స్కి అవసరమైనటువంటి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం కోసం. సో సాధారణంగా మన సంస్కృతి కళలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోల్కొండ కోట ఉంది. ఆ ప్రాంతం ఎందుకు కుతుబ్ షాహీల గురించి తెలుసుకోవడం కోసం అదొక మిగిలినటువంటి ఒక నిర్మాణం అనమాట. అలా ఎడ్యుకేషనల్ పర్పస్ ఏమైనా టూర్స్ ఉంటే వాటిని మన స్టూడెంట్స్కి తెలంగాణ గవర్నమెంట్లో ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి అందించడం కోసమే ఈ దర్శిని అనేటువంటి స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. స్పెషల్లీ టూర్స్ అనేవి కేటాయించడం కోసమే ఈ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరు ఏర్పాటు చేశారంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన దేశం యొక్క సంస్కృతి వారసత్వం ఏదైతే ఉందో వారసత్వానికి సంబంధించినటువంటి ఆర్కియలాజికల్ సైట్లు కావచ్చు, లైక్ గోల్కొండ కోట, ఇట్లాంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థులకు చూపించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే ఒక్క గోల్కొండ కోట అనే కాదు, అటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్స్కి చూపించి మన సంస్కృతిని, మన హిస్టరీ ఏదైతే ఉందో, మన దేశం యొక్క చరిత్ర ఏదైతే ఉందో దాన్ని తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, యూనివర్సిటీ స్టూడెంట్స్కి లెవెల్ వైజ్ అనమాట. అంటే 2వ క్లాస్ స్టూడెంట్స్ నుంచి యూనివర్సిటీ లెవెల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఈ ట్రిప్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఈ టూర్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా చిన్నపిల్లల వరకు అయితే 1 రోజు పాటు ఉండేటువంటి లోకల్ టూర్స్ లాగా, కొంచెం పెద్ద పిల్లలు అయితే అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఒక 4 రోజుల పాటు ఉండే విధమైనటువంటి టూర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ దీన్ని స్టూడెంట్స్కి మన సంస్కృతి వారసత్వాన్ని తెలియజేసే విధంగా ఉండేటువంటి టూర్స్గా కేటాయిస్తున్నారు అనమాట. దీనికోసం ఎంత అమౌంట్ అనేది కేటాయించుకున్నారు అంటే 12.10 కోట్ల రూపాయలు అనేవి దీనికోసం కేటాయించడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. సో దర్శిని స్కీమ్ ఎందుకోసం అంటే విద్యార్థులకి మన సంస్కృతి వారసత్వాలను నేర్పించడం కోసం టూరిజం లాగా, ఒక టూర్ లాగా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అనమాట. ఏ రాష్ట్రంలో కూడా ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.